చేయూత ఫౌండేషన్ సొసైటీ తరఫున విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నటువంటి విజయనగరం పట్టణ మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ ఈ కోవిడ్లో కరోనా బాధితుల్లో భాగంగా పూర్తి స్థాయిలో మన విజయనగరం పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు పూర్తి స్థాయిలో ఇక్కడ సేవలు అందిస్తున్న కొంతమందికి పేద మున్సిపల్ కార్మికులకు మా చేయూత ఫౌండేషన్ సొసైటీ తరఫున నిత్యావసర వస్తువులు అనేది పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు అన్ని విధాలుగా చేయూతను అందించినటువంటి మా ఎక్సైజ్ ఎస్ఐ చిన్ననాయుడు గారు, అలాగే మా జనరల్ సెక్రటరీ గారు శంకర్ చిరంజీవి గారు, అలాగే మా అసోసియేషన్ సభ్యులు రవిరాజు గారు, అలాగే జమ్ము పాఠశాల హెచ్ఎం గారు రామ్మోహన్ రమేష్ గారు అందరూ కూడా సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో, అలాగే శ్రీనివాస జూనియర్ కళాశాల చీపురుపల్లి డైరెక్టర్ మూర్తి గారు అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించడం జరుగుతుంది. అంతేకాకుండా మా కాన్సెప్ట్ ఒకటే, భవిష్యత్తులో కొన్ని మంచి కార్యక్రమాలు మా వంతు ఇంత సర్వీస్ చేసిన ఈ వ్యక్తులకి మా వంతు చిన్న చిరు సహాయం చేయడం ఈరోజు మాకందరికీ ఎంతో ఆనందంగా ఉన్నది. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మా చేయూత ఫౌండేషన్ సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. వస్తారు లంక వీధిలోని ప్రాథమిక పాఠశాలలో చేయూత ఫౌండేషన్ తరఫున విజయనగరం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి మరి నిత్యావసర సరుకులైనటువంటి కూరగాయలను చేయూత ఫౌండేషన్ వారు అందించడం జరిగింది. మరి చేయూత ఫౌండేషన్ అనేది ఈరోజు కార్యక్రమం కాదు, ఈ కరోనా వ్యాధి ప్రబలినప్పటి నుంచి, లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి, ఇంతకుముందు జిఎన్ఎల్స్ గ్రామంలోను, మొన్న డాల్పేట గ్రామంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు కూడా ఈ యొక్క కాయగూరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు కూడా చేయడం జరిగింది. దానికి మా వంతు సహాయ సహకారం కూడా అందించడం జరిగింది. ఈ చేయూత ఫౌండేషను అధ్యక్షులు రాము గాని, జనరల్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ఇతర సభ్యులు, మా మిత్రుడు జమ్ము ప్రధాన పాఠశాల ఉపాధ్యాయుడు రామ్మోహన్ రావు, మేమందరం దీనికి మరింత తోడ్పాటును అందిస్తామని ఈ వాజీ ఛానల్ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. ఈ చేయూత ఫౌండేషను మరిన్ని కార్యక్రమాలు చేసి లాక్డౌన్లో ఉన్నటువంటి పేద ప్రజలకు మరింత చేయూతను అందించాలని ఈ వాజీ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాజీ ఛానల్కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.